గైస్ వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కైన్ మాస్టర్ ఉంది, ఒకటి ఇన్షాట్ యాప్ ఉంది, ఒకటి విఎన్ యాప్ ఉంది. ఎందులో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది? చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు, డౌట్ లో ఉన్నారు అనమాట. సో నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ లైవ్ ప్రూఫ్ ఎడిటింగ్ చూపిస్తాను అనమాట. సో 0 నుండి ప్రో వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మీరు కైన్ మాస్టర్ లో ఎడిటింగ్ చేసుకుంటే మనకు లోగో వస్తాయండి. అది ఫ్రీ కాదండి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దానికి లోగో వస్తాయి అనమాట. ఏది కైన్ మాస్టర్ అనమాట. ఇప్పుడు మనకు ఇన్షాట్ చూసుకుంటే గాయస్, ఇక్కడ ఇన్షాట్ అయితే బాగుంటుంది, బట్ అన్ని బాగుంటాయి, దానికి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైతే లోగో వస్తుందో అది ఫ్రీ, మనం యాడ్ చూస్తే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి మనకు విఎన్ యాప్ ఉంది, చాలా క్వాలిటీలో వస్తాయి గాయస్. 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు గాయస్. ఎందుకోసం అంటే మనకు 1080 ఇచ్చింది అండ్ 1440 ఇచ్చింది అండ్ మనకు 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడండి గాయస్, ఇక్కడ ఈ రోజు ఈ వీడియోలో మీకు విఎన్ యాప్ లో ఎడిటింగ్ ఎలా చేయాలి మొత్తం చెప్తాను. A to Z చెప్తానమాట. మీరు ఈ వీడియో మొత్తం చూసిండ్రు అనుకోండి, మీకు మొత్తం అర్థమవుతాయి అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అన్న మాకు వీడియో ఎడిటింగ్ వస్తలేదు, ఎక్స్పోర్టింగ్ ఎలా చేయలేదు, వీడియో మధ్యలో ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలో వస్తలేదు, మొత్తం సాంగ్స్ ఎలా పెట్టాలో వస్తలేదు, దాంట్లో మ్యూజిక్ వాడితే ఏమైనా కాపీరైట్ వస్తా, ఇలా చాలా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మన లోగో చూసుకుంటే ఇలా మూవ్ అవుతున్నాయి చూడండి. మన లోగో ఓన్లీ మన యూట్యూబ్ లోగోనే ఇలా మూవ్ అవుతున్నాయి చూడండి. సో ఇలా మూవ్ అవుతాయి అనమాట. మన యూట్యూబ్ ఛానల్ కూడా, మనం శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కూడా ఇలా మూవ్ అవుతుంది చూడండి. డిఫరెంట్ మూవ్ అవుతుంది. సో ఇట్లా మూవ్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా ఇలా మూవ్ చేసుకోవాలి. చూసుకోండి ఎన్కి సైడ్ లో నా బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ అవుతుందో చూసుకోండి. అంటే కొద్దిగా నాకు లైటింగ్ లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా రిమూవ్ కాదనమాట. అవుట్ సైడ్ లో చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. చూడండి నా బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ అయిపోతుందో చూడండి. సో అలా అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ చూడండి, మ్యూజిక్ ఎలా ప్లే అవుతుందో చూడండి. మ్యూజిక్ కూడా ఇలా ప్లే కావాలన్నమాట. డిఫరెంట్ మ్యూజిక్ కూడా ప్లే కావాలి. ఎక్కడ నుండి మ్యూజిక్ తీసుకోవాలి అది కూడా చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. సో ఎందుకోసం అంటే బిగినర్స్ కి వీడియో ఎడిటింగ్ చేయలేదు. నేను ఒక వీడియో చేశాను, దానికి వ్యూస్ చూసుకోండి 2 lakh ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోండి గాయ్స్, చూసుకోండి thumbnail పెట్టినా చూడండి. సో దానికి 2 lakh ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో అలా అయితే వ్యూస్ వచ్చినాయి. సో ఆ వీడియోకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అనమాట. రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆడియన్స్ నన్ను కామెంట్ చేస్తున్నారు ఏంటిదంటే, అన్న ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి, సాంగ్ ఎక్కడి నుండి యాడ్ చేయాలి, వీడియో అయితే చాలా బాగా తీశారు, ఎక్స్ప్లెయిన్ కిరాక్ చేశారని చెప్తున్నారు అనమాట. ఈ వీడియోలో కూడా పూర్తిగా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, మనకు ఇందాక చెప్పాను కదా, కైన్ మాస్టర్ కి లోగో వస్తాయండి. ఇది ఫ్రీ కాదు, మొత్తానికి ఫ్రీ కాదనమాట, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దాంట్లో కూడా ఆప్షన్స్ బాగున్నాయండి. మనకు విఎన్ యాప్ లో ఫ్రీ అండి, ఫ్రీ ఖచ్చితంగా. ఎందుకోసం అంటే విఎన్ యాప్ లో మనం మొత్తం 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్లేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం చూపిస్తా. సో మన లోగో ఎలా మూవ్ చేసుకోవాలి చూపిస్తాను, అండ్ మొత్తానికి మన బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ మీరు బాధపడతారు అనమాట. ఓకే, మరి లేట్ చేయకుండా మరి వీడియోకి వెళ్ళిపోదామా? అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్న గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లోగోని క్లిక్ చేస్తే అన్ని ఛానల్స్ అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి, మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయండి, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉందన్నమాట. అన్న మాకు వెంటనే ప్రమోషన్ చేయు, ఫ్రీ కాకుండా మాకు వెంటనే ప్రమోషన్ చేయాలనుకుంటే జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ తీసుకోండి, వెంటనే ప్రమోషన్ చేస్తారన్నమాట. దాంతోపాటు మా టీం మొత్తం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ మీ వీడియో వాచ్ చేస్తారన్నమాట. ఓకే, ఖచ్చితంగా. అండ్ మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తారన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో వెంటనే మెంబర్షిప్ తీసుకోవాలంటే జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ అండి, ఎక్కువ లేదు, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ అనమాట. అండ్ మీకు తీసుకోవాలనిపిస్తేనే తీసుకోండి, లేదా అన్న మేము 59 రూపీస్ మెంబర్షిప్ తీసుకున్నాము, మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి, 10K సబ్స్క్రైబర్స్ కావాలి, మాకు వాచ్ టైం కావాలి, ఇలా అంటే రారండి. సో మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారండి అండ్ మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమిటీ పోస్ట్ చేస్తారన్నమాట. ఇంతేనండి, వేరేదేం లేదు. మాకు అన్ని కావాలంటే రావండి. ఓకే, మీ ఇష్టం అండి, మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, రిక్వెస్ట్ అండి, మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ప్రొడక్ట్ బై చేయాలనుకుంటే నా లింక్ నుండి వెళ్ళండి. నా వీడియో కింద లింక్ ఉంటుంది కదా, అక్కడ నుండి వెళ్తే నాకు కొద్దిగా కమిషన్ వస్తుంది. మొత్తం చెప్పాను, నా వీడియో కింద లింక్ ఉంటుంది కదా, మైక్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుండి వెళ్ళండి. మొత్తానికి సేమ్ ప్రైస్ ఉంటుంది, అక్కడెక్కడ సేమ్ ప్రైస్ ఉంటాయి అనమాట, వేరేదేం ప్రైస్ చేంజ్ ఉండదు అనమాట. ఇక్కడ నుండి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, ఇక్కడ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి గాయ్స్. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ రికార్డ్ ఆన్ అయింది కదా. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ప్లే స్టోర్ లో వెళ్ళి విఎన్ యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే ఏమైతే అంటే మీకు వెంటనే అండ్ ఏదైనా ఫ్యూచర్ ఉంటే వస్తాయి అనమాట, లేకపోతే హ్యాంగ్ కాదనమాట. మన స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ కింద ఉంది అనుకోండి, హ్యాంగ్ అవుతాయి అనమాట, స్ట్రక్ అవుతాయి. కాబట్టి వెంటనే మీరు అప్డేట్ చేసుకోండి, ఇన్స్టాల్ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విఎన్ యాప్ ఉంది కదా, విఎన్ యాప్ లో వెళ్ళిపోతా చూడండి. మొత్తానికి A to Z చెప్తాను, కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కానీ మొత్తం పర్ఫెక్ట్లీ చెప్తాను అనమాట. ఓకే, మొత్తం చూసేయండి గాయ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ విఎన్ యాప్ అయితే వచ్చేసింది కదా, యువర్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి గాయ్స్, ఇక్కడ అవునా,
ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఇది ప్లస్ సింబల్కు సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేస్తే మొత్తం చెప్తాను, పూస కూర్చున్నట్టు ఎలా చెప్తారో అలా చెప్తాను అనమాట. మొత్తం వీడియో చూసేయండి అనమాట. ఓకే, ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మనం డైరెక్ట్లీ మన గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి అనమాట. గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అయితే వీడియో షూట్ చేసుకొని పెట్టుకుంటారో, లేదా మీరు వ్లాగ్ వీడియో షూట్ చేస్తే ఏమవుతాయంటే క్లిప్స్ ఉంటాయి అనమాట. కొన్ని క్లిప్స్ ఉంటాయి, ఒక 30 సెకండ్స్ ఇట్లా క్లిప్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా అన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట, టైం లైన్లో అన్నీ వచ్చేస్తాయి. సో నేనేం చేస్తానంటే నేను టెక్కి సంబంధించింది ఒకటే వీడియో ఉంది కాబట్టి ఒకటే వీడియో సెలెక్ట్ చేసి మీ ముందర చేస్తాను అనమాట. దానికి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి మొత్తం చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ వీడియో, ఈ ఫస్ట్ ఉంది చూడండి, దీనికి సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, నెక్స్ట్కి సెలెక్ట్ చేస్తాను చూడండి. గైస్ చూసుకోవచ్చు, నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు టైం లైన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ మన ఫింగర్తో, 2 ఫింగర్తో ఇక్కడ మనకు మూవ్ చేయండి. ఇట్లా మూవ్ చేసిన తర్వాత 2 ఫింగర్తో ఇది చూపిస్తుంది చూడండి, ఇట్లా పెద్దగా చేయండి. ఓకే, పెద్దగా చేస్తే ఏమైతే అంటే మనకు కొద్దిగా ఫాస్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడ కట్ చేయాలో మనకు తెలిసిపోతుంది అనమాట. ఇట్లా నేను పెద్దగా చేస్తుంది చూడండి, ఇక్కడ చూడండి, అవునా, ఇట్లా పెద్దగా చేస్తున్నాను. ఎంత పెద్దగా చేసుకోవాలో అంత పెద్దగా చేసుకోండి. ఇట్లా ప్లే చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లే చేయండి. సో ఇప్పుడు చూడండి, మీరు ఎవరైతే ట్రైనింగ్ లో ఉంటారో కొద్దిగా ఫాస్ట్ చేయాలా, ఇంకొద్దిగా ఫాస్ట్ చేయాలా, వాళ్ళ ఛానల్లో ఏ షార్ట్ వైరల్ అవుతున్నదో అవునా, ఇట్లా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో అనమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక్కటే ఎలా చేయాలి చెప్తాను అనమాట. అంటే మీరేం చేస్తారంటే ఫస్ట్లో ఇంట్రో చెప్పేటప్పుడు కొద్దిగా నర్వస్ ఫీల్ అవుతారనమాట. అంటే ఎవరైనా వస్తారు అంటే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు. కాబట్టి ఫస్ట్లో మీరేం చేస్తారంటే భయపడ్డ పార్ట్ ఉంటుంది కాబట్టి అండ్ దాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ నుండి బాగా మాట్లాడలే అనుకుందాం. ఇక్కడ వరకు వచ్చిన చూడండి, ఈ బ్లాక్ రేస్ ఉంది చూడండి, ఇక్కడ వరకు వచ్చిన చూడండి, ఇక్కడ వరకు వచ్చిన కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మిడిల్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ సపరేట్ భాగం అనేది సపరేట్ అయిపోతుంది, ఇక్కడ భాగం అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను చేస్తానంటే కత్తెర గుర్తుంది చూడండి, మీ కత్తెర గుర్తు చూపిస్తా చూడండి, మీకు తెలవకుంటే ఇక్కడ చూడండి, ఈ కత్తెర గుర్తుందా, ఈ కత్తెర గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే సెంటర్ భాగం సపరేట్ అయిపోతుంది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయ్స్, ఇక్కడ నాకు ఎల్లో బాక్స్ కనిపిస్తుంది చూడండి, ఈ ఎల్లో బాక్స్ చూడండి, అవునా, ఈ ఎల్లో బాక్స్ కనిపిస్తుంది కదా. ఈ ఎల్లో బాక్స్ ఏదానిపైన ఉంటే ఆ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది, ఇక్కడ భాగంకు లేదన్నమాట చూడండి, అవునా. సో మనం చేద్దామంటే ఇక్కడ భాగం క్లిక్ చేద్దాం. ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ భాగంకి ఎల్లో భాగం వస్తుంది అనమాట. దీన్ని మనం చేద్దామంటే ఇక్కడ భాగం అంటే బాగాలేదు, అంటే మీరు నర్వస్గా ఫీల్ అయిపోయినారు, అంటే మంచిగా మాట్లాడలేదు కదా, దీన్ని మనం డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుందా, అది కూడా చూపిస్తుంది చూడండి గాయ్స్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూపిస్తాను, ఇది డిలీట్ ఆప్షన్ అనమాట. సో కనిపించకుంటే చూపిస్తుంది అనమాట. ఇక్కడ డిలీట్ ఆప్షన్కి ఒక వేసాను, అవునా, ఒక్క క్లిక్లోనే డిలీట్ ఆప్షన్కి ఒక వేసేస్తే అది డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేద్దామంటే ప్లే చేద్దాం చూడండి. అవునా, సో ఇట్లా వీడియో అయితే వచ్చింది కదా. అంటే నేను ఎడిటింగ్ చేసిన పార్ట్ అనమాట, మధ్యలో నేను కట్ చేసుకున్నాను అనమాట. మీకు తెలవాలంటే మీకు చూపిస్తాను అనమాట. అంటే వీడియో ఎడిటింగ్ చేయింది మీకు చూపిస్తే కొద్దిగా నేను కూడా భయపడుతూ మాట్లాడతాను అనమాట. సో అలా మాట్లాడతా కాబట్టి సో మీకు ఉన్నట్టు చెప్తున్నా, పూస కూర్చున్నట్టు చెప్తాను అనమాట. ఎందుకోసం అంటే తెలవాలి కదా, అందరికి తెలవాలి, బిఎన్ యాప్ ట్యూటోరియల్ మొత్తం తెలవాలి కాబట్టి A to Z చెప్తున్నా, A to Z చెప్తున్నాను అనమాట. సో ఇంతకుముందు వీడియో చేసిన చాలా రెస్పాన్స్ వచ్చింది కాదు. ఎందుకోసం అంటే మీ ద్వారా నుండి నాకైతే బాగా సపోర్ట్ ఉంది కాబట్టి సో ఆ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఈ వీడియో వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఓకే, సో మొత్తం పూస కూర్చున్నట్టు చెప్తాను, మళ్ళీ అదే చెప్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది చూడండి, ఫిల్టర్ ఉంది చూడండి. ఈ ఫిల్టర్ ఎందుకు అనుకుంటే గాయస్, ఇక్కడ ఇందాక మీరు కామెంట్లు అడిగారు, ఏంటిది ఆ వీడియోకి అడిగారు అన్న, ఫిల్టర్ ఎలా చేసుకోవాలి, మన వీడియోకి మీరు అడ్జస్ట్ చేయలేదని చెప్తున్నారు. అడ్జస్ట్ అంటే ఏంటి, నేనేం చేస్తాను అంటే డైరెక్ట్ ఫిల్టర్లో వెళ్ళిపోతాను. ఇట్లా ఫిల్టర్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ ఫిల్టర్ ఉంది చూడండి. ఈ ఫిల్టర్స్ అన్ని అడ్జస్ట్ చేసిన ఫిల్టర్స్ అన్నమాట. సో మనకి ఇందులో నుంచి నచ్చింది సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఈ లోగోస్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ లోగోస్ అంటే వాళ్ళకి డబ్బులకు సంబంధించింది, ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దీన్ని క్లిక్ చేయకండి. ఇవన్నీ అనమాట ఒక 4 ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇది ఫ్రీ అన్నమాట, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ అన్నమాట. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్న మాకు ఇలా వద్దు, మేము అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అడ్జస్ట్ ఉంది చూడండి, ఇక్కడ అడ్జస్ట్ అనమాట. దీన్ని అడ్జస్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ అనేది మనం ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లాక్ అయిపోయింది అనమాట. దీన్ని వేస్తా అంటే 1 సెకండ్, నేను ఫిల్టర్ సెలెక్ట్ చేస్తాను. ఫిల్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్ సెలెక్ట్ చేస్తాను. అడ్జస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎక్స్పోజర్ అనేది చూడండి గాయస్, ఎంత కావాలో అంత సెలెక్ట్. గాయస్ మనకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి చూడండి డార్క్ అవుతున్నది, లైట్ అవుతున్నది, మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి మీకు ఎక్కువ అవుతున్నది చూడండి, ఇక్కడ చేస్తే ఎక్కువ అవుతున్నది, ఇక్కడ చేస్తే నార్మల్, మీకు కొద్దిగా డార్కే చేసుకోండి. నాకు ఆల్రెడీ చేసిన కాబట్టి ఫిల్టర్ చేసిన కాబట్టి నాకు కొద్దిగా డార్క్ చేసుకుంటుంది చూడండి. ఒక 1% తక్కువ చేస్తుంది చూడండి, 5% తక్కువ చేసిన, మైనస్ చేసిన అనమాట. సో 5%, 1 సెకండ్,
ఇట్లా 3% తక్కువ చేసిన. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ చూసుకుంటే కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎంత కావాలంటే చూడండి, ఇది బాగుంది, కొద్దిగా కాంట్రాస్ట్ బాగుంది. మీకు తక్కువ చేసుకోవాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. తక్కువ చేసుకుంటే కొద్దిగా డార్క్ అనిపిస్తుంది, లైట్ లేకుండా అనిపిస్తుంది అనమాట. చూసుకోండి మీరు. అండ్ నేను కొద్దిగా ఇంత చేసుకుంటాను, అంటే మీకు తెలవాలంటే చెప్తున్నా, నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నేను ఆల్రెడీ ఫిల్టర్ చేస్తాను అనమాట. ఇలా అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. ఇక్కడ బ్రైట్నెస్ ఉంది చూడండి, ఈ బ్రైట్నెస్ సెలెక్ట్ చేస్తే చూడండి, బ్రైట్నెస్ చేసుకుంటే మనకు తక్కువనే కావాలి, కొద్దిగా డార్క్నెస్ కావాలి. సినిమాటిక్ రావాలంటే కొద్దిగా తక్కువ చేసుకోండి. ఓకే, ఒక 5% తక్కువ చేసిన చూడండి. అండ్ ఇక్కడ సాచురేషన్ చూసుకుంటే ఇది కలర్ ఫిల్టర్ అనమాట. సో కొద్దిగా రెడ్ వస్తుంది చూడండి, బాడీ అంటే ఫేస్ గ్లో వస్తుంది, అంటే మంచిగా వస్తాయి అనమాట. మీరు ఎక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను 41% చేసిన, బాగా అనిపిస్తుంది. కొద్దిగా తక్కువ చేసుకోండి, ఒక 30 చేసిన చూడండి. ఓకే, ఇప్పుడు చూసుకోండి వైబ్రేషన్ చూసుకుంటే ఇది కొద్దిగా, ఇది కూడా డాట్ లేకుండా తీసేస్తుంది అనమాట. చాలా బాగుంటాయి, ఇది కూడా తీసేయండి. అవునా, మంచిగా అనిపిస్తుంది చూడండి. అవునా, ఎంత మంచిగా అనిపిస్తున్నాయంటే మీరు చేసుకోవాలంటే చేసుకోండి. చూడండి 39% పెట్టిన, ప్లస్ పెట్టినా అనమాట, మైనస్ పెట్టలేదు. చూడండి బాగా అనిపిస్తుంది. కొద్దిగా తక్కువ చేసుకుంటా. ఓకే, ఒక 30 చేసుకున్నా, కొద్దిగా ఇంకా తక్కువ చేసుకోండి. ఒక 25 చేసిన చూడండి. అవునా, బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే టెంపరేచర్ చూసుకుంటే, ఈ టెంపరేచర్ మన బాడీలో, అంటే మన బ్యాక్గ్రౌండ్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, బాడీ కాదు కదా, బ్యాక్గ్రౌండ్లో టెంపరేచర్ ఎంత ఉంటుందో చూసుకోండి. చూడండి చాలా బాగా సినిమాటిక్ అనిపిస్తుంది చూడండి. ఎక్కువ చేస్తే ఎక్కువ రెడ్ అవుతున్నా చూడండి. కొద్దిగా నేను ఒక 5% చేసిన చూడండి, 4% చేసిన, కొద్దిగా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి విగ్నెట్ ఉంది చూడండి, ఈ విగ్నెట్ సెలెక్ట్ చేస్తాను. విగ్నెట్ సెలెక్ట్ చేస్తే చూడండి guys, ఇక్కడ ఇది చూడండి, కొద్దిగా విగ్నెట్ బ్యాక్గ్రౌండ్లో మనకు కొద్దిగా డార్క్నెస్ అనిపిస్తుంది, అంటే పవర్ లేకుండా ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది చూడండి. కొద్దిగా మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అదే అనమాట. అది అవసరం లేకుంటే దీన్ని తీసేయండి. ఓకే, అండ్ ఇప్పుడు HCL చూసుకుంటే కదా, HCL అంటే ఏంటి, మన బ్యాక్గ్రౌండ్లో మన ఫేస్లో ఏదైనా కలర్ గ్రేడింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటే దాన్ని రిమూవ్ చేసేయాలంటే దాన్ని కలర్ అయితే చేంజ్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్లో కలర్ ఏది కనిపిస్తున్నాయంటే, మన బ్యాక్గ్రౌండ్లో ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయో అది మాత్రమే రిమూవ్ అయిపోతుంది. మన బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్కి చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ ఉంది, అది రెడ్ కాదు కదా, ఈ రెడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏది కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి సెకండ్లో చూసుకుంటే రెడ్ కలర్ ఉంది చూడండి, రెడ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా అవునా, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, రెడ్ వెళ్ళిపోతుంది అనమాట. వైట్ కావాలంటే ఇట్లా వైట్ సెలెక్ట్ చేసుకోవాలి. అవునా, ఇట్లా వైట్. సో ఇట్లా రెడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అవునా, రెడ్ వచ్చేసింది. ఇక్కడ మనకు డార్క్ కావాలంటే కింద థర్డ్ వన్ చూసుకోండి కదా, ఇక్కడ వరకు వెళ్తున్నాం చూడండి. ఇది ఇట్లా మన మొత్తానికి మన వాల్ ఎట్లా కనిపిస్తున్నది, మొత్తం ఓవరాల్ రెడ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వైట్ చేస్తాను అనమాట చూడండి. అవునా, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి, అంటే మీకు కూర్చొని తీరికతో చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా నాకు ఇంతే బాగుంది, ఫస్ట్ వన్దే బాగుంది. ఇక్కడ ఫస్ట్ వన్దే సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. వైట్నెస్ బాగుంది, కొద్దిగా వైట్నెస్ ఇంత చేసినది. 13% చేసిన. HUE అనేది 13% చేసిన అనమాట. ఓవరాల్ వేరేదేం చేసుకోలేదు. ఇక లాస్ట్ మంది లైట్నెస్ అనేది -3% చేసిన చూడండి, ఓవరాల్ ఇట్లా చేసిన. సో ఇప్పుడు నేను చేస్తా అంటే ఇక్కడ అప్లై ఆల్ ఉంది చూడండి, అప్లై ఆల్కు సెలెక్ట్ చేస్తా. ఇంకేముందండి చూడండి కదా, ఇక్కడ మనకు ఇంకా షార్ప్నెస్ ఉంది, షార్ప్నెస్ సెలెక్ట్ చేస్తాను. షార్ప్నెస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి చూసుకోవచ్చు కదా, ఇక్కడ షార్ప్నెస్ అంత బాగా అనిపించేది నాకైతే. చూడండి ఎట్లా అనిపిస్తుంది, మన ఫేస్ ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. అవునా, చేంజ్ అవుతున్నది. సో అట్లా చేంజ్ కావద్దు కాబట్టి అండ్ ఇది 0 పెట్టిద్దాం. ఇంకా HU ఉంది చూడండి, HU అంటే ఏంటి చూడండి కదా, చూడండి మనకి అవునా కలర్ చేంజ్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేంజ్ అవుతున్నది, డిఫరెంట్ చేంజ్ అవుతున్నది. మనకి ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. మనకు ఒరిజినల్ కలర్ ఉండాలి కాబట్టి దీనికి 0% పెట్టేయండి. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే కదా, ఇక్కడ హైలైట్ సెలెక్ట్ చేస్తాను. హైలైట్ సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఎలా అవుతున్నది, మొత్తం ఫిల్టరేషన్ లాగా, అంటే బాడీ మొత్తం ఫిల్టరేషన్ లాగా అవుతున్నది మనకు అర్థది. అండ్ ఇక్కడ షాడో చూసుకోండి, షాడో ఎట్లా ఉంది చూడండి, మన బ్యాక్గ్రౌండ్లో షాడో చేంజ్ అవుతుంది చూడండి, మన హెయిర్కి షాడో చేంజ్ అయిపోతాయి అనమాట. చూడండి ఎట్లా వచ్చింది చూడండి, గ్రీన్ అంటే బ్లూ వచ్చింది అనమాట. అది అవసరం లేదు, మనకు షాడో అవసరం లేదు. ఈ 3 1 2 3 ఈ 4 మనకు అవసరం లేదనమాట. ఓన్లీ మనకి ఇక్కడ HCL అనేది అవసరం పడుతుంది, విగ్నెట్ అవసరం పడుతుంది, అండ్ ఇక్కడ టెంపరేచర్ అవసరం పడుతుంది, అక్కడ వైబ్రేషన్ అవసరం పడుతుంది, ఇక్కడ సాచురేషన్ అండ్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఇవన్నీ అవసరం పడతాయి అనమాట. వేరేది అవసరం పడుతుంది. మొత్తానికి ఓవరాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఆల్ కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ అప్లై ఆల్ కనిపిస్తుందా, ఈ అప్లై ఆల్ సెలెక్ట్ చేస్తే మొత్తం మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో కట్ చేస్తాం కదా, మన వీడియో మధ్యలో పార్ట్స్ అనేది కట్ చేస్తాం కదా, అవన్నిటికీ కట్ అయిపోతాయి కాబట్టి ఒకటే దానికి అప్లై అయిపోతాయి కాబట్టి అప్లై ఆల్ చేస్తే ఏమవుతాయి అంటే అన్నిటికీ అప్లై అయిపోతాం. ఓకే, అప్లై ఆల్ సెలెక్ట్ చేసేయండి. ఓకే, ఇట్లా అప్లై ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ చూసుకోవచ్చు ఓవరాల్ మనకి ఇక్కడ అడిగిన మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మీరు ఫిల్టర్ చేస్తున్నారు, ఓకే మనకు అడ్జస్ట్ చేస్తలేరు, మనకు అడ్జస్ట్ అర్థమవుతలేదు ఇట్లా అడిగారు కాబట్టి కొద్దిగా తేలికతో చెప్పాను అనమాట. సో మీరు కూర్చొని ఎంత కావాలో మీరు మీ వీడియోకి అడ్జస్ట్ ఎంత అవుతున్నదో దాన్ని బట్టి మీరు కూర్చొని మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మంచిగా కూర్చుంటే మన వీడియో ఎడిటింగ్ ప్రాపర్లీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ట్రిమ్ ఉంది, ఈ ట్రిమ్ మనకు అంతగా ఉపయోగపడదు. ఈ ట్రిమ్ మీకు చూపిస్తుంది చూడండి. ఈ ట్రిమ్ ఎందుకు అనుకుంటే మన వీడియో భాగంలో చూడండి గాయస్, ఇక్కడ ఇంత ట్రిమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు మనకు ఎంత భాగంలో వద్దు అనుకుంటే ఇక చూడండి, అవునా
ఎంత కావాలంటే అంత ట్రిమ్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన మట్టుకు అయితే ఇది తీసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో నాకు తెలిసిన మట్టుకు అయితే మనకి ఇక్కడ కత్తెర గుర్తుంది చూడండి, ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది. సో దాన్ని కట్ చేసేస్తే అది కత్తెర గుర్తుకు ఒకే చేసేస్తే ఇక్కడ భాగం డిలీట్ వేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇది ట్రిమ్ అంటే ఏంటంటే దీన్ని ఇట్లా నెమ్మదిగా ఇట్లా స్క్రోల్ చేయాలన్నమాట, మూవ్ చేయాలన్నమాట. మూవ్ చేస్తే అది ఎంతవరకు కావాలనో అంతవరకు అది వస్తుందా లేదా అది తెలియదు. సో నాకు తెలిసిన మట్టుకు అయితే కత్తెర గుర్తుకి ఒక వేస్తే ఆ భాగం కట్ చేసేసి ఇక్కడ భాగం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకోసం అంటే. సో ఈ ట్రీమ్ ఉపయోగపడుతుందా కత్తెర గుర్తు ఉపయోగపడుతుందా మీరు కామెంట్ చేయండి. మనకి ఇక్కడ చాలా డేస్ కామెంట్ చేసింది ఏంటి అంటే ఈ ఎఫెక్ట్స్ అనేది చూడండి, ఎఫెక్ట్స్ అనేది ఇది చాలా ఉపయోగపడతాయండి. ఈ వీడియో ఫస్ట్ భాగంలో మనకు చూసుకోవచ్చు కదా, మన వీడియో ఎట్లా వస్తుంది చూడండి. ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేంజ్ చేసుకోవచ్చు. మన ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఏదైనా ఒకటి సెట్ చేసిన తర్వాత మనకి ఇట్లా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పెద్ద చేసుకోవాలి. 1 seconds మాత్రమే వచ్చిందా, 3 seconds మాత్రమే వచ్చింది. ఎక్కువ కావాలంటే రాదనమాట. అండ్ ఇక్కడ స్పిన్ 4 ఉంది చూడండి, ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్ ఉంది చూడ, చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది. అండ్ ఇది ఉంది, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇందులో అన్ని ఫ్రీ, డబ్బులు తలగాయి. ఓకే, ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది ఎలా ఉంది చూడండి, డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇవో అవునా, మంచిగా అనిపిస్తుంది కదా, నాకు నచ్చింది ఇది. చాలా వస్తాయండి కాసేపు చూడండి. అండ్ చూడండి ఇందులో కొన్ని 3/4 అయితే మనకు ఎఫెక్ట్స్ అనేది కొన్ని డబ్బులు తీసుకుంటాయి అనమాట. చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఇందులో డబ్బులు తీసుకుంటా. ఇది అవునా, ఇక్కడ మనకు లోగో కనిపిస్తుందా, ఇదేనండి లోగో. ఈ లోగో కనిపించేది మీకు డబ్బులు తీసుకుంటాయండి. అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది అనమాట. అవునా. అండ్ ఇప్పుడు చూడండి మీకు ఏదైనా ఇక బ్లేర్ కావాలంటే బ్లేర్ కూడా వేసుకోవచ్చు, వీడియో బాగా బ్లేర్ కావాలంటే బ్లేర్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది చూడండి లోగో, అది కూడా డబ్బులకు సంబంధించింది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి కాస్త. చూడండి మన వీడియోస్ అనేది ఎన్ని ఫుటేజ్ అవుతున్నాయి చూడండి. అవునా, డిఫరెంట్ అవుతున్నాయి. మనకి బబుల్స్ వస్తాయి చూడండి, మన వీడియో భాగంలో బబుల్స్ వస్తున్నాయా, వస్తలే, మనకు కనిపిస్తలేదు. అవునా, ఇట్లా బాగా అనిపిస్తుంది కదా, నాకు అది బాగా నచ్చింది. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లోగో ఉంది, నాకు అవసరం లేదు అది. వీడియో భాగంలో డిఫరెంట్ ఇందులో డార్క్నెస్ ఉంటే, మన వీడియోలో డార్క్నెస్ ఉంటే మంచిగా అనిపిస్తాయండి. అండ్ నేను లైట్ బాగా పెట్టినా, బ్రైట్నెస్ బాగా పెట్టినా కాబట్టి కనిపిస్తలేదు, మీకు కనిపిస్తుంది లేదు ఆబ్వియస్లీ. అండ్ చూడండి ఇవన్నీ డిఫరెంట్ అయితే చేసుకోవచ్చు. సో అవునా, మీకు ఏదైనా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన మట్టుకు అయితే ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చింది ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తా చూడండి. ఏది సెలెక్ట్ చేస్తా అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. అంటే మీరు అంటారు కదా అన్న మీకు ఏది నచ్చుతుంది అంటారు, సో ఇది సెలెక్ట్ చేస్తుంది చూడండి, డిఫరెంట్ అనిపిస్తుంది. అవునా, ఇట్లా సెలెక్ట్ చేసి ఓకే వేసుకోవచ్చు అట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి స్పీడ్ ఉంది చూడండి, మన వీడియో స్పీడ్ కావాలంటే స్పీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సో జిప్ నచ్చి ఇట్లా ఆగాల కొద్దిగా వీడియో. అండ్ మీరు సినిమాటిక్ చూస్తారు కదా, కొందరు వీడియో చూస్తారు కదా, జిప్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యి అండ్ కొద్దిగా స్లో అవుతాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇది ఉంది చూడండి, చూడండి ఇది అనమాట. మీకు అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇది అనమాట. అండ్ కర్వ్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా మనకు చిన్న పెద్ద ఇట్లా చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లో కావాలంటే స్లో చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దానికి తీరికతో చేయబడుతుంది అనమాట, దానికి సపరేట్ వీడియో చేయబడుతుంది. ఓకే, సో తీరికతో అంటే దానికే 10 minutes వీడియో అవుతుంది అనమాట. ఓకే, సో మనకు రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్ సెలెక్ట్ చేసిన తర్వాత 1:2 ఉంటుంది అండ్ చూడండి. అండ్ 1.5x ఉంది చూడండి స్పీడ్ ఉంది అనమాట. ఎంత స్పీడ్ ఉంది చూడండి. అవును, ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెట్టుకోవచ్చు, లేదా 1.5x స్పీడ్ పెట్టుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత స్పీడ్ అయితే పెట్టుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు మనకు వాల్యూమ్ ఉంది, మనకు వాల్యూమ్ తెలిసిన విషయమే. అండ్ వాల్యూమ్ అయితే అంతే ఉంచుకోండి. ఫేడ్ ఉంది చూడండి. ఫేడ్ అంటే ఏంటి, మన వీడియో భాగంలో అది నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో వీడియో మాట్లాడేటప్పుడు కొద్దిగా స్లో వెళ్ళాలన్నమాట. అంటే స్లో వెళ్తుంది చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. ఇది ఫేడ్ అవుట్ ఉంది, ఫేడ్ ఇన్ ఉంది. ఫేడ్ అవుట్ చేసుకుంటే ఫేడ్ అవుట్ చూడండి, స్లో అవుతుంది అనమాట. అట్లా స్లో కావాలంటే స్లో చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఇది స్పీడ్ ఉంది చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తక్కువ చేసేస్తా. 1:2 ఉంది చూడండి, 1:2 ఉంది కదా, మరి ఎందుకు ఫాస్ట్ అయింది ఇది. సో కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాప్ ఉంది, మన వీడియో క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోవాలి, ఇంతేనండి. అండ్ ఇక్కడ చూసుకో రొటేట్, మన వీడియో రొటేట్ చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది, మన భాగం ఇలా కావాలి, మిర్రర్ లాగా కావాలి ఇట్లా చేసుకోవచ్చు, అలా అనమాట. అండ్ ఇక్కడ ఫ్లిప్ ఉంది, ఇట్లా ఫ్లిప్ అవుతుంది అనమాట, చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మన వీడియో అనేది ఇక్కడ చూడండి ఫిల్ ఉంది చూడండి. ఈ ఫిల్ ఎందుకు అనుకుంటే కాదు చూడండి, మన వీడియో అనేది ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా సడన్లీ ఇట్లా చిన్నగా అయిపోతుంది చూడండి. అవునా, ఇట్లా చిన్నగా అయిందా, సడన్లీ ఒకేసారి ఇట్లా మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి మన ఇక్కడ ఫిట్ ఉంది చూడండి, ఫిల్ ముందు ఉంటుంది. ఫిల్ అంటే ముందు డైరెక్ట్ ఫిల్ అయిపోయినలాగా. ఇప్పుడు మనం వీడియో చిన్నగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఫిట్ వస్తాయి అన్నమాట. చూడండి, అవునా, ఈ ఫిట్కి సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ ఫిట్ అయిపోతాయి అన్నమాట. అవునా, ఇది ఒకటి మంచిగా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం అంత అవసరం లేదు గాయస్, మీకు ఏది కావాలో అది మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకు బ్లేర్ ఉంది చూడండి, మన వీడియో భాగంలో ఏదైనా పార్ట్ అనేది బ్లేర్ చేసుకోవాలంటే బ్లేర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, మీకు నచ్చింది చేసుకోండి. మీకు ఇట్లా తీరిక చెప్తే వీడియో బాగా లెంత్ అవుతాయి అన్నమాట. సో మీకు ఇట్లా సెలెక్ట్ కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇట్లా అంటే మీకు వీడియో భాగంలో కట్ చేసింది
ఇట్లా కట్ చేసేయండి. ఆ వీడియో పార్ట్ అనేది మీకు బ్లేర్ కావాలంటే బ్లేర్ చేసుకోండి. నేను మొత్తానికి బ్లేర్ అయిపోతాయి అన్నమాట. సో మీకు వీడియో భాగంలో ఏదైనా భాగం బ్లేర్ కావాలంటేనే దాన్ని కట్ చేయండి. కట్ చేస్తే బ్లేర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, లేదు మనకు వద్దనుకుంటే నాన్ చేసేసి అండ్ ఇక్కడ ఓకే చేసింది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఏముంది, ఒపాసిటీ ఉంది. ఒపాసిటీ అవసరం లేదు, మీకు కావాల్సింది చెప్తాను అనమాట. ఇక్కడ డీనాయిస్ ఉంది చూడండి, మన బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాయిస్ నాయిస్ కింద వచ్చింది అనుకోండి, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇట్లా ఓకే వేసేయండి. ఇట్లా ఓకే వేసేసి ఓకే వేసిన తర్వాత మనం ఇక్కడ ఓకే వేసేయాలి. ఓకే వేసిన తర్వాత ఇప్పుడు ఓకే వేసేయాలన్నమాట. మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉంటుందో, నాయిస్ సౌండ్ ఉంటుందో అది క్యాన్సలేషన్ అయిపోతాయి అనమాట. అంటే ఏదైనా ఫ్యాన్ కానీ అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది చాలా ఆప్షన్ మంచిగా ఉంది, ఫ్రీ అనమాట, డబ్బులు తలిగాయి ఏం తలిగాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జూమ్ ఉంది, మన వీడియో జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలి కదా. సో ఇప్పుడు చూడండి, మనం ఇట్లా జూమ్ ఇన్ చేసేసి జూమ్ ఇన్ సెలెక్ట్ చేసేసి ఓకే వేసేసి ఇట్లా జూమ్ ఇన్ అయ్యి వస్తాయి అనమాట. ఓకే, సో అట్లా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే వేసిన చూడండి, ఇక్కడ జూమ్ ఇన్ ఉంది, జూమ్ ఇన్ రైట్ ఉంది, జూమ్ ఇన్ లెఫ్ట్ ఉంది. ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జూమ్ ఇన్ సెలెక్ట్ చేసేసి ఓకే వేస్తుంది చూడండి, అది మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఆడియో ఉంది చూడండి. ఎక్స్ట్రా ఆడియో అంటే ఏంటి, మన ఆడియో అనేది సపరేట్ చేసి పెడుతుంది. ఇక్కడ చూడండి, ఆడియో సపరేట్ చేసి పెడుతుంది చూడండి. ఇక్కడ ఓకే వేసిన అవునా, మన ఆడియో సపరేట్ చేసి పెట్టింది. ఇట్లా సపరేట్ చేసుకోవాలంటే సపరేట్ కూడా చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే దీనికి ఇట్లా ఓకే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు నేను చేస్తా అంటే ఇక్కడ ఆటో క్యాప్షన్ ఉంది. ఆటో క్యాప్షన్కి మనకు డబ్బులు తగులుతాయి, సో అవసరం లేదు. ఆటో క్యాప్షన్ అంటే ఏంటి చూడండి ఇక్కడ, దీనికి ఓకే వేస్తే చూడండి మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్తుంది అనమాట. సో దానికి ఓకే వేసిన చూడండి, కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దీనికి ఓకే లేదు. ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. డిటెక్ట్ లాంగ్వేజ్ ఉంది, ఇక్కడ ట్రాన్స్లేషన్ 2 ఉంది అనమాట. దీనికి నేను చూసినా డబ్బులు తగులుతాయి అనమాట, క్యాన్సిల్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ మనకు మొసాయిక్ ఉంది చూడండి. మొసాయిక్ అంటే ఏంటి చూడండి, వీడియో మనకు భాగంలో బ్లేర్ కావాలంటే చూడండి, మన పార్ట్ కనిపిద్ది అనుకుంటే ఇట్లా బ్లేర్ చేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే తీసేయాలి అనమాట. ఓకే, చాలా పెద్ద అవుతున్న వీడియో. అండ్ ఇక్కడ చూడండి మ్యాగ్నిఫైర్ ఉంది చూడండి. ఈ మ్యాగ్నిఫైర్ ఎందుకు అనుకుంటే, సో వీడియో జూమ్ ఇన్ కావాలి అనమాట. చూపిస్తుంది చూడండి, నా ఫేస్ ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది చూడండి. అవునా, ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది, పెద్దగా చేసుకోవచ్చు, ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది అనమాట. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు చూడండి, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. కావాలంటే చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. అండ్ ఇంకేముంది చూడండి, స్టోరీస్ ఉంది, రివర్స్ ఉంది. మన వీడియో రివర్స్లో రావాలంటే కూడా రావచ్చు. అది ఎవరికి అవసరం పడతాయంటే సినిమాటిక్ వాళ్ళకు, వ్లాగ్స్ వాళ్ళకు అవసరం పడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పిఐపి ట్రాక్ ఉంది చూడండి. ఈ పిఐపి ట్రాక్ అంటే ఏంటి, సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే అది చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను కటప్ చేస్తాను, ఏదో ఒక పార్ట్ అనేది కటప్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కత్తెర కొట్టుకు ఒకేసి, అండ్ ఇక్కడ బాగా కత్తెర కొట్టుకు ఒకేసి, దీనికి నేను సపరేట్ ఏం చేస్తానంటే దీనికి సెలెక్ట్ చేసిన చూడండి. ఇప్పుడు నేను పిఐపి సెలెక్ట్ చేస్తాను, పిఐపి ట్రాక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ భాగం అది సపరేట్ అయిపోయింది చూడండి. ఎక్కడ పోయింది అది చూపిస్తుంది చూడండి. ఇది అవునా, సపరేట్ అయిపోయింది. ఈ భాగం సపరేట్ అయిపోయింది చూడండి, ఈ భాగం సపరేట్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను చేస్తాను అంటే ఇక్కడ నేను వేరే ఫుటేజ్ తీసుకుంటాను చూడండి. వేరే ఫుటేజ్ ఎట్లా తీసుకోవాలి మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ. దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏది ప్లస్ సింబల్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఫుటేజ్ కావాలి, బ్యాక్గ్రౌండ్లో ఫుటేజ్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక ఫుటేజ్ తీసుకుంటా చూడండి, మీకు చూపిస్తాను. ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు కదా ఇక్కడ. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంత వచ్చింది కదా. అండ్ ఇది వేరే వీడియో అనమాట చూడండి. దీనికి కటాప్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కత్తెర కొట్టుకోసి దీనికి తీసేస్తాను. తీసేసిన తర్వాత సో దీన్ని వ్యాల్యూమ్ అయితే తక్కువ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యాల్యూమ్ తక్కువ చేసేస్తా, ఓకే చేస్తా. ఇప్పుడు చూడండి నా వీడియో ఫుటేజ్ అనేది సపరేట్ చేసుకున్నా కదా, దీన్ని ఇక్కడ మూవ్ చేస్తుంది చూడండి ఇట్లా. ఓకే, వన్ సెకండ్, కరెక్ట్ రాలేదు ఇది ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను చేస్తా అంటే ఇక్కడ వరకు వీడియో మనకు కావాలి కాబట్టి దీన్ని కత్తెర కొట్టుకు ఒకేసి దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తుంది చూడండి. అవునా, సో ఇప్పుడు దీన్ని చేస్తా అంటే ఇప్పుడు చూడండి మన వెనక సైడ్లో బ్యాక్గ్రౌండ్ రావాలనుకుంటే దీన్ని మనం ఏమంటే ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఫిట్ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫిట్ ఉంటుంది, దీన్ని ఫిట్ సెలెక్ట్ చేస్తే ఫిట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేద్దామంటే ఇక్కడ మనకు మీకు చూపిస్తుంది చూడండి ఏముందంటే క్రోమా కీ ఉంటుంది చూడండి. ఇక్కడ క్రోమా కీ ఉందా, సెలెక్ట్ చేస్తుంది చూడండి. క్రోమా కీ సెలెక్ట్ చేసిన తర్వాత మన ఫింగర్తో ఇట్లా రిమూవ్ చేసేయాలన్నమాట. అంటే వెళ్తే లేదు చూడండి, అంటే కొద్దిగా మీకు చూపిస్తున్నా చూడండి. మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి. సో అవునా, ఎక్కువ అయిపోతే మన బ్యాక్గ్రౌండ్ మన ఫేస్లో కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీకు ఇక్కడ ఓన్లీ చూపిస్తున్నా చూడండి కదా. ఇక్కడ మనకు ఎక్కువ చేస్తే ఎక్కువ అయిపోతుంది చూడండి, కొద్దిగా తక్కువ అంటే ఇక్కడ కొద్దిగా అంటే మనకు లైట్నెస్ లేదు కాబట్టి నా బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా వెళ్తలేదు అనమాట. ఓకే సార్ చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. మీకు చూపిస్తా, ఫస్ట్ నుండి చూపిస్తుంది చూడండి. నేను సైడ్లో కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చింది అట్లా. అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్, నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేవు కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోయాను. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడనే చూడలేదు, అంటే ఈ స్మార్ట్ ఫోన్లో లేవు అనమాట. సో ఇట్లా చేంజ్ చేసుకోవాలి, ఇందాక ఎట్లా చేసినా అట్లా చేయండి అనమాట. సో ఇంకేముందంటే అండ్ ఇంకా ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏద్దామంటే మన లోగోని ఎట్లా చేయాలో చూపిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్న మాకు తెలుస్తలేదు, వీడియో భాగంలో ఒక పార్ట్ అనేది డిలీట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి మాకు తెలుస్తలేదు ఇట్లా అనుకుంటారు కదా. సో చాలా ఇట్లా కామెంట్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ భాగం నుండి అవసరం లేదనుకుంటే కత్తెర
కత్తెర గుర్తుకు ఓకే వేసుకోండి. కత్తెర గుర్తుకు ఓకే వేసిన తర్వాత ఇక్కడ వరకు అవసరం లేదనుకుంటే ఇక్కడ వరకు అవసరం లేదు, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వరకు అవసరం లేదనుకుంటే మళ్ళీ కత్తెర గుర్తుకు ఓకే వేసేయండి. కత్తెర గుర్తుకు ఓకే వేసిన తర్వాత ఈ సెంటర్ భాగం సెలెక్ట్ చేసుకోండి. ఎల్లో భాగం రావాలన్నమాట. ఎల్లో భాగం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఇదేనమాట డిలీట్ ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో అట్లా డిలీట్ అయిపోతుంది. అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మన లోగో రావాలి. ఎలా రావాలి మీకు చూపిస్తుంది చూడండి. లోగో సెలెక్ట్ చేసుకోవాలి. మన లోగో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పిఐపి ట్రాక్ ఉంటుంది చూడండి, ఇదనమాట. దీన్ని ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తే మనకు గ్యాలరీలో ఉంటే మన లోగో అనేది గ్యాలరీలో ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎలిమెంట్స్లో సెలెక్ట్ చేస్తాను. దీని నుండే తీసుకుంటాను అనమాట. ఓకే, దీని నుండి తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత చిన్నగా చేస్తాను చూడండి, అండ్ ఇట్లా చిన్నగా చేస్తాను ఇంకా. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెడతా చూడండి, మూవ్ చేసిన చూడండి. ఇప్పుడు నేను చేస్తాను అంటే దీన్ని కొద్దిగా పెద్దగా చేస్తాను, ఇంత పెద్దగా చేసిన చూడండి. ఇప్పుడు నేను చేస్తాను కదా ఇక్కడ, సో దీన్ని మూవ్ చేయాలి కదా, ఎలా మూవ్ చేయాలి చెప్తా చూడండి కదా. దీన్ని వేస్తాను, ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నది, కీ ఫ్రేమ్ కనిపిస్తుందా, దీన్ని ఓకే చేయండి, కీ ఫ్రేమ్ ఓకే చేయండి. జస్ట్ ఇంకా ఇట్లా మూవ్ చేయండి, ఈ వీడియోని మూవ్ చేయండి. అట్లా మూవ్ చేసిన తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇక్కడికి రండి అనమాట, దీన్ని ఇట్లా మూవ్ చేయండి అనమాట. ఓకే, మళ్ళీ కీ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడ వరకు తీసుకెళ్ళి కీ ఫ్రేమ్ పెట్టండి, అండ్ ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. ఓకే, 1 సెకండ్, ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. మళ్ళీ మూవ్ చేయండి, ఇట్లా మూవ్ చేసి కీ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. మళ్ళీ మూవ్ చేయండి, ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. అండ్ ఇంకా మూవ్ చేసేసి కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. మళ్ళీ ఇంకా మూవ్ చేసేసి కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడికి తీసుకెళ్ళండి. అండ్ లాస్ట్ ఫైనల్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడ ఫైనల్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూపిస్తుంది, ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ వరకు తీసుకొచ్చి ప్లే చేసి చూపిస్తాను. అలా కాదండి. సో ఇప్పుడు చూడండి, మీరు ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో సేమ్ యాస్టిస్ మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ కాదు అంటే మన బ్రాండ్ నేమ్ లేదా ఛానల్ నేమ్ కూడా పెట్టుకొని సేమ్ యాస్టిస్ కీ ఫ్రేమ్ తో గేమ్ ఆడచ్చు అనమాట. సో అవునా, మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా మూవ్ అవుతున్నది చూడండి, డిఫరెంట్ మూవ్ అవుతున్నది. సో అట్లా చేసుకోవచ్చు అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టుకోవాలి, ఫస్ట్ నుండి వస్తుంది చూడండి. మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలంటే చూడండి, మనకి ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది, మ్యూజిక్ సింబల్, దాన్ని సెలెక్ట్ చేసేస్తే అండ్ చూడండి guys, ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకు మ్యూజిక్ కనిపిస్తుంది, ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, రికార్డ్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లో కొన్ని వస్తాయి చూడండి, ఇవి బాగుంటాయి. ఇందులో నుంచి ఫ్రీ అనమాట, డబ్బులు తలిగాయి. సో ఇందులో నుంచి కార్టూన్ ఉంది, కార్టూన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాష్ ఉంది, ఫన్నీ ఉంది చూడండి, ఫన్నీ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు అంటే ఫ్రీ అన్నమాట. ఓకే, సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకేముంది చూడండి, తీసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మై సౌండ్ సెలెక్ట్ చేస్తాను. మై సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మై సౌండ్లో ఏం లేవన్నమాట. నేను చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ తీసుకుంటాను, తీసేస్తుంది. అండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసేసి మ్యూజిక్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మ్యూజిక్ కనిపిస్తుంది, ఫేవరెట్ కనిపిస్తుంది, మై మ్యూజిక్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు బ్లాగ్స్ సంబంధించింది మ్యూజిక్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ నేను ఇప్పటి వరకు ఉపయోగించలేదు, ఇందులో నుంచి తీసుకోలేదు, కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో మళ్ళీ. సో తీసుకోకండి. నేనేం చేస్తారంటే వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కాపీరైట్ ఫ్రీ అనమాట, అవి మ్యూజిక్ దొరుకుతాయి. మీకు సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను. సో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను చేస్తానంటే మై మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను. మై మ్యూజిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మ్యూజిక్ లైబ్రరీ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇందులో నుంచి ఏదో ఒక మ్యూజిక్ తీసుకుంటా చూడండి, నాకు ఫ్రీ ఉన్నాయో లేదో చూద్దాం. అవునా, ఇది ఒక మ్యూజిక్ అది ఫ్రీ ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తాను. అవునా, దీన్ని ఓకే వేస్తుంది, మీకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇలా. అండ్ మాకు ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకొని ఓకే వేసేయండి. 1 సెకండ్, ఇది కాదు కదా, ఇది ఓకే వేసేయండి. ఓకే వేస్తే చూడండి మన బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, మీకు చూపిస్తుంది చూడండి, అట్లా వస్తాయి అనమాట. మనకు మ్యూజిక్ కొద్దిగా తక్కువ కావాలంటే దీన్ని ఓకే వేసి మ్యూజిక్ వాల్యూమ్ సెలెక్ట్ చేసేసి ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. 20 పెట్టుకున్నా చూడండి, ఓకే వేసిస్తున్నా చూడండి, మీకు ప్లే చేసి చూపిస్తా. కొద్దిగా హ్యాంగ్ అవుతున్నాయి, నేను అప్డేట్ చేసుకోలేదు, ఈ యాప్ని అప్డేట్ చేసుకోలేదు. మీరు అప్డేట్ చేసుకోకుంటే ఇట్లా వస్తాయన్నమాట, కొద్దిగా ప్లే కాదనమాట. ఓకే, సో ఇట్లా అప్డేట్ చేసుకుని మీరు, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా వచ్చేసింది కదా, మ్యూజిక్ అయితే పెట్టుకున్నారు, ఓవరాల్ పెట్టుకున్నారు. మీకు మొత్తం చూపించాను అనుకుంటున్నా. ఇక్కడ ఇంకేం లేదనమాట. మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ సెలెక్ట్ చేసి మన ఛానల్ నేమ్ కూడా రైడ్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తామండి. దీన్ని ఓకే వేసేస్తే 1 సెకండ్, ఇప్పుడు చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ పెట్టిన చూడండి. మీకు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొద్దిగా చిన్న చేసుకోవాలంటే ఇక్కడ ఏ ఉంది చూడండి, ఏ సెలెక్ట్ చేసి కొద్దిగా చిన్న చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మీకు కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఫటాఫట్ చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు మొత్తానికి ఓవరాల్ చేసుకున్నారు కదా, మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది, దీంట్లో ఓకే చేయండి. మనకి ఇక్కడ ఒరిజినల్ కనిపిస్తుంది చూడండి, ఈ ఒరిజినల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ, సో ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోండి అని ఓకే చేయండి అనమాట. మన యూట్యూబ్కి సంబంధించిన సైజెస్ అనమాట. మనకి ఇంకేముందంటే చూడండి, ఇక్కడ బాణం గుర్తుందా, ఇది
ఎక్స్పోర్ట్ అనమాట. ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనకు చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ ఓన్లీ రెజల్యూషన్ చూసుకుంటే 1080 మాత్రమే ఉంది. మీకు 4K క్వాలిటీలో కావాలనుకుంటే మీకు 4K ఆప్షన్ కింద వస్తే 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నాకు 1080 ఉంది కాబట్టి 1080 నేను సైజ్ అయితే ఉంది కాబట్టి 1080 సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ FPS అనేది మొత్తం ఫిల్ చేసేయండి, 60 ఫిల్ చేసేయండి. మన ఇక్కడ అవరేజ్ బిట్ రేట్ చూసుకుంటే మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. సైజ్ అనమాట, వీడియో సైజ్ అనమాట. అండ్ తక్కువ కావాలంటే వీడియో సైజ్ కూడా తక్కువ వస్తుంది. లేదు మనకు మొత్తానికి ఫిల్ క్వాలిటీలో హెచ్డీ క్వాలిటీలో 1080లో హెచ్డీ క్వాలిటీలో రావాలంటే మొత్తం ఫిల్ చేసేయండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి, మొత్తానికి ఎక్స్పోర్ట్ చేసేయండి. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి, కిర్రాక్ thumbnail పెట్టండి, అప్పుడు మీకు ఎలా వ్యూస్ వస్తుందో చూసుకోండి అనమాట. ఓకే, సో ఇది ప్రాపర్లీ వీడియో ఎడిటింగ్ VN యాప్ వీడియో ఎడిటింగ్ అనమాట. సో ఎలా అనిపించింది? అండ్ VN యాప్లో ఏదైతే మీకు వీడియో చేసి చూపించాను అనమాట. మీకు కైన్ మాస్టర్ కావాలంటే కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇన్షార్ట్ వీడియో ఎడిటింగ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, ఇన్షార్ట్ వీడియో ఎడిటింగ్ కూడా చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.